మేడం, పోలీస్ అండ్ సైబర్ సెల్ వాళ్ళది వర్క్ ఎట్లుంటుంది, నార్మల్ పీపుల్ వాళ్ళని ఎట్లా ఫాలో అప్ చేయాలి? మీరు ఒక సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీరు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు, మీ కంప్లైంట్ కాపీ రాసి ఇవ్వాలి. ఏం జరిగింది, మొదటి నుంచి పూసగుచ్చినట్టు మీకు ఎలా ఆ ట్రాప్లో పడ్డారు, ఎంతెంత అమౌంట్స్ పంపించారు, ఏ అకౌంట్స్కి పంపించారు, ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానీ కాపీస్ కానీ జెరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళడం మంచిది. ఓకే. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు, మీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఓకే, మీ మొబైల్కి ఆ మెసేజ్ వస్తుంది. 2 to 3 days తర్వాత అది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఓకే, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏవైతే అకౌంట్ నంబర్స్ మీరు ఇచ్చారో, ట్రాన్సాక్షన్స్ జరిగినాయని మోసగాళ్ళకి ఎవరికైతే మీరు డబ్బు పంపించారో ఆ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే పూర్తిగా ఎవరికైతే మీరు డబ్బు పంపించారో ఇంకా వాళ్ళకి ఆ అకౌంట్కి యాక్సెస్ లేకుండా ఫ్రీజ్ చేయబడుతుంది అనమాట. బ్లాక్ అయిపోతుంది, తీసుకోవడానికి ఉండదు, విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. ఆ డబ్బు మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి మీరు రికవర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు ఎంత తొందరగా యాక్ట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళో లేకపోతే పోర్టల్లోనో కంప్లైంట్ ఇస్తే మీకు అంత తొందరగా రిజల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే.